నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాజకీయం బీసీ రిజర్వేషన్ అంశం చుట్టూ తిరుగుతుంది. పార్టీలన్నీ బీసీల జపం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తే మాత్రం మేము ఎక్కడ తగ్గేది లేదంటున్నట్టు కూడా ముందుకు పోతున్నది. ఈ విషయంపైనే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పార్టీలు బీసీలకు 42% క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ పక్క వ్యూహంతో ముందుకెళ్తుంటే రిజర్వేషన్కు తాము మాత్రం వ్యతిరేకం కాదని, అందులో 10% ముస్లిం రిజర్వేషన్లో వ్యతిరేకిస్తున్నామని బీజేపీ చెబుతుంది. అసెంబ్లీలో బిల్లును ఆమోదించుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్లో స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తానన్న కాంగ్రెస్ లక్ష్యం నెరవేరుతుందా? ఇదే అంశంపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు పివిఎన్ మూర్తి విశ్లేషకులు గారు ఉన్నారు. అదేవిధంగా కేవి గౌడ్ బీసీ ఉద్యమ నేత మనతో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా బొల్లం నిరంజన్ యాదవ్ కూడా మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్కు మేము క్లుప్తంగా ఉన్నాము. మేము ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాం. కాకుంటే ఇక్కడ అడ్డుపడుతుంది మాత్రం తదితర పార్టీలు అడ్డుపడుతున్నాయి. దీని ఇంతవరకు చట్టబద్ధత చేయాలంటే మాత్రం ఆల్టర్నేటివ్గా ఇప్పటి వరకు రాజకీయాల్లో ముందుగా రావట్లేదు. కానీ దీనికి మాత్రం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని ముందుకెళ్తుంది. ఎలా చూడొచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, అలాగే స్వతంత్ర న్యూస్కి ఈరోజు రాఖీ పండుగ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ తను ఏదైతే వాగ్దానం చేసిందో 42% బీసీలకు చేస్తామని, కులగణన చేసింది. కులగణనలో అవకతవకలు ఉన్నాయన్నారు, అదంతా ఒక భాగం. ఇక్కడ రాజకీయ పార్టీల చిత్తశుద్ధిలో వెనకబాటుతనం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను ఇటు బీసీ సెక్షన్స్కి 42% రావడంలో వాళ్ళ యొక్క చిత్తశుద్ధి అడ్డుపడుతోంది అనేది నాకున్న అభిప్రాయం. ఇప్పుడు బీసీలలో బీజేపీ చెప్తున్నది ముస్లింల యొక్క కోటా ఉండడం మేము వ్యతిరేకిస్తున్నాము అనేది ఒక ధోరణి కనపడుతూ ఉన్నది. కానీ ఈరోజు భారతదేశంలో 12 రాష్ట్రాల్లో రకరకాల, ఇది 2010 ఆగస్టు రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే 12 రాష్ట్రాల్లో ఈ ముస్లింలకు సంబంధించిన, అంటే వెనకబడిన ముస్లిం తెగలకు సంబంధించిన రిజర్వేషన్స్ ఉన్నాయి. అది గుజరాత్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, రాజస్థాన్లో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది. ఈ విధంగా ఆ 12 రాష్ట్రాల్లో ఈ యొక్క వెనుకబడిన తరగతులకి ఇస్తున్న కోటాలో వెనుకబడిన ముస్లింలకి ఉన్నది. విచిత్రం ఏంటంటే తెలంగాణలో వచ్చేసరికి ఈ ముస్లిం పేరు ఎందుకు ముందుకు వస్తూ ఉన్నది? ఇక్కడ నేను ఒకటి అడగదలుచుకున్నాను. మన రాజ్యాంగం ముస్లింల పేరిట అంటే ఒక మత పేరిట రిజర్వేషన్స్ని అంగీకరించదని పెద్దలు చెప్తా ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళంతా హిందువులు గారా? అంటే వాళ్ళు అంటే వెనకబాటుతనము అనేది మన భారతదేశంలో ఉన్న కులాల నుంచి వచ్చింది తప్ప అది వెనుకబాటుతనం మతానికి ముడిపెట్టడం సరైనది కాదు అనేది నేను ముందుగా తెలియజేస్తాను. రెండోది, క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళని మరి బీసీల కింద ఎందుకు మారుస్తా ఉన్నారు? మరి అక్కడ క్రిస్టియానిటీ అనే మతం రావట్లేదా? సో అందుకని ఒక మతం పేరు మీద ముస్లింలు అనే పేరు పెట్టి వీటిని వ్యతిరేకించడం ఏ పార్టీ చేసినా అది వారి యొక్క వెనుకబాటుతనంగా నేను భావిస్తా ఉన్నాను. రెండోది, 42% అది 56 ఉండాలని కొంతమంది చెప్తా ఉన్నారు. అది వేరే విషయం. అసలు 42 అయినా ఉండాలా వద్దా? గతంలో 34% ఉన్న దాన్ని గత స్థానిక ఎన్నికల్లో 22%కి ఎందుకని కుదించారు? అంటే ఎక్కడో ఈ ఆధిపత్య కులాలు
అధికారంలో ఉన్న కులాలు వీళ్ళని వెనకబాటుతనాన్ని ఉపయోగించుకుంటున్నారు. అందుకనే ఈ 42%ని వాళ్ళు అంగీకరించడం లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. టెక్నికాలిటీస్ కొన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. దీనికి సరైన కమిషన్ వేయలేదని కొన్ని రోజులు, తర్వాత కులగణన సరిగా జరగలేదు, 56% దాకా ఉన్నారు అని కొన్ని రోజులు, ఇట్లా రాజకీయ పార్టీలు డిబేట్స్ లో మాట్లాడుతూ ఉన్నాయి. 42% అన్ని పార్టీలు అంగీకరించినాయి శాసనసభలో, బీజేపీ కూడా అంగీకరించింది. కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళేసరికి రాష్ట్రపతి దగ్గర ఉన్న ఆ బిల్లుని ఆమోదించడానికి, దానికి సహకరించడానికి పార్లమెంట్లో కూడా వాయిదా తీర్మానం పెట్టారు 4 రోజుల క్రితం. దాన్ని ఎందుకని చెప్పి ముందుకు తీసుకెళ్ళటం లేదు. అంటే ఇక్కడ 42% ఇవ్వడంలో చిత్తశుద్ధి. ఒకవేళ కాంగ్రెస్ ఓటింగ్ కోసమే అడుగుతుంది. రాజకీయ పార్టీలు తమ యొక్క ఓట్ల ప్రాబల్యాన్ని పెంచుకోవడానికే ఈ రిజర్వేషన్స్ అనేవి తీసుకొస్తాయి. అందులో నిర్మోహమాటంగా మాట్లాడుకోవచ్చు. మరి అదే దాన్ని కేంద్రంలో 2/3 మెజారిటీ ఉన్న ఎన్డీఏలో ఉన్న మరి బీజేపీ పార్టీ ఈ రోజుని కనుక పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేయగలిగితే, ఎందుకని చెప్పి వాళ్ళకే స్కోరింగ్ అవుతుంది, వాళ్ళనే బీసీలు గుర్తిస్తారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒక తెలంగాణలోకి వచ్చేసరికి ఈ ముస్లిం బూచిని ఎందుకు చూపిస్తా ఉన్నారు? నిజంగా పకీర్లు కానీ లేదా దూదేకులు కానీ పింజర కానీ ఇటువంటి వెనకబడిన వాళ్ళు, పాలక వర్గాలు ముస్లింలు వేరు, సయ్యద్ ఉన్నారు, మొఘల్ ఉన్నారు, పఠాన్ ఉన్నారు, ఇరాన్ ఉన్నారు, షియా ఉన్నారు. వాళ్ళకి కాదు ఇది. ఎవరైతే వెనకబడి ఉన్నారో ముస్లిం మతం తీసుకున్నారు వాళ్ళంతా మన భారతీయులే. వాళ్ళకి వచ్చేసరికి ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? వీటికి సరైన సమాధానం రావటం లేదు. లాజికల్ గా చూసుకున్నా కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కరెక్ట్ కాదు. కాబట్టి రెండోది, కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీల్ని కలుపుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు వెళ్తలే? తమిళనాడు ఉదాహరణ చెప్తా ఉన్నది కాంగ్రెస్. ఎందుకని అన్ని పార్టీల్ని తీసుకొని పోయి ఈ 42% దాని మీద ఆమోదింపజేయడానికి ఏ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకని తీసుకెళ్లలేదనే ఒక మీమాంస కూడా వస్తూ ఉన్నది. అందుకని బీసీలని ఒక కాయిన్ పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరైనది కాదు. నిజంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ గా ఉన్న వీళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ 42%ని ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్లాలి. అందుకు అన్ని పార్టీలు కూడా కృషి చేయాలి. ఈ టెక్నికాలిటీస్, ఈ మీమాంసలు, మత మీమాంసలు దూరం నెట్టాలి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మూర్తి గారు మళ్ళీ వస్తున్నా. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే డిబేట్లో పాల్గొనేటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేవీ గౌడ్ గారు 42% బీసీ రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా మేము ముందుకెళ్తున్నాం. 600 106 ఖచ్చితంగా ఎక్కడ తగ్గేదే లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు తెలంగాణలో. కానీ దీనికి అడ్డుపడుతున్నది ఎవరు? ఇటు బీసీలను మాత్రం మేము కూడా ఖచ్చితంగా బీసీలకు సపోర్ట్ చేస్తున్నామని బీజేపీ పార్టీ చెప్తుంది. అదేవిధంగా కొన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వీరందరూ కూడా ఓకే అంటున్నారు. కానీ ఇక్కడ బీసీల నుండి వెళ్ళి ముస్లింలను ఖచ్చితంగా 10% ఉన్నారు కాబట్టి వాళ్ళను తొలగిస్తే ఖచ్చితంగా మేము చట్టసభలో నిల్చొని మేము తీసుకొస్తామని బండి సంజయ్ కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుందా బీసీలకి లేదా అనేది ఒక అంశం మాత్రం తెరపైకి వస్తుంది. అదే ప్రజలలో ఇప్పుడు కొట్టుమిట్టాడుతుంది. ఎలా చూడొచ్చు బీసీ నేతగా? ముందుగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలను ఒకసారి మనం పరిశీలించాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు హామీ ఇచ్చింది. వివిధ డిక్లరేషన్లు చేసింది. అందులో ఒకటి కామారెడ్డి డిక్లరేషన్. దీంట్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం బీసీల యొక్క అవసరాలు. అందులో భాగంగా 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తానని చెప్పింది. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా వారికి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని బిల్లు కూడా పాస్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 6 నెలల లోపల ఈ కులగణన చేసి మనకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతామని చెప్పినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు గడిచిపోయినా, సుమారుగా సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా కేవలం ఆ స్థానిక కులగణనకు సంబంధించినటువంటి ఒక జీవో రిలీజ్ చేసి ఒక 150 కోట్లు రిలీజ్ చేసి దాన్ని అలా తాత్సారం చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి
పోరాటాన్ని ఉధృతం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాతనే కులగణన కంటిన్యూ అయింది. ఈ కుల సర్వే జరిగినటువంటి తేరుతెన్నుల మీద మనం ఇప్పుడు పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా అయితే కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత ఆ కులగణన రిపోర్టును ఎక్కడ కూడా అధికారికంగా జనాలకు అందుబాటులో పెట్టలేదు. ఇందులో ఉన్నటువంటి తప్పులు ఏందో విశ్లేషకులు అయినటువంటి మేధావులకు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఏ కారణం చేత వీళ్ళు దాన్ని దాచిపెట్టి ఉంచారో తెలియదు. కానీ కులగణన అయిపోయింది, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం, బీసీ కమిషన్ మాకు సిఫారసులు ఇచ్చింది. ఆ సిఫారసుల ప్రకారం మేము ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడతనానికి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ, శాసనసభలో, శాసన మండలిలో కూడా చర్చించిన తర్వాత అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని బిల్ పాస్ చేసి గవర్నర్ పంపితే గవర్నర్ గారు ఆమోదం సంతకం పెట్టి రాష్ట్రపతికి పంపినటువంటి వరకు ఇప్పుడు క్లారిటీ ఉంది. ఇంతవరకు కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధిని ఎక్కడ శంకించలేదు. సరే, ఇనిషియల్ స్టేజ్లో కొంత వెనక ముందు అయినప్పటికీ ప్రొసీజర్ అనేటువంటిది సరైన మార్గంలోనే పోయింది. అప్పటి వరకు బీసీ మేధావులది కానీ ఇతర మేధావులందరినీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు, సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్ళారు. బిల్లు పాస్ చేసినాం, ఇక పార్లమెంట్ పంపించేసినాం, రాష్ట్రపతికి పంపించేసినాం, ఇక మా చేతులు లేదు, ఏమన్నా కేంద్రం చేతులు అని చెప్పి చేతులు దులుపుకుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ నుంచి ఇక చేతులు కట్టేసుకుని కూర్చుంది, ఇక నాకు సంబంధం లేదు, నేనేం చేయలేను. ఎలా ఉంటుందంటే ఇది పాతకాలం ఒక సామెత ఉంది, ఇల్లాలకినం పండగ చేసుకోండి అన్నట్టుగా ఉంది. అలా కాదు కదా. ప్రభుత్వం ఇక్కడ ఆమోదించడానికి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బీజేపీని కానివ్వండి, బీఆర్ఎస్ అభ్యర్థులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, అన్ని పార్టీల ఎమ్మెల్యేలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి బిల్లు ఆమోదం చేసుకున్న మీకు పార్లమెంటులో కూడా అదే తరహా పోరాటాన్ని చేయాలనేటువంటి విషయం తెలియకనే మీరు తాత్సారం చేసిరా అంటే 100% తెలిసే కావాలని విలువైనటువంటి సమయాన్ని వృధా చేశారు. పార్లమెంటు పంపిన తర్వాత బీజేపీ వాళ్ళు చేయాలని వీళ్ళు పబ్లిక్ మీటింగ్ లో అన్నారు తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాన్ని ఎప్పుడైతే బిల్ పాస్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడానికి ధర్నా నిర్వహిస్తే ధర్నాలో కూడా పాల్గొన్నది బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం. ఆ తర్వాత అక్కడి నుండి వచ్చింది మొదలు ఎప్పుడు కూడా ఆ బిల్లుల్ని తాత్సారం చేస్తూనే ఉంది. ఆ బిల్లుల పైన ఒత్తిడి తేవడంలో పూర్తి వైఫల్యాన్ని ప్రదర్శించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీజేపీ వాళ్ళ పైన ఒక అఖిల పక్షాన్ని తీసుకొని వచ్చి కమ్యూనిస్టులను, బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ను, అన్ని పార్టీలను కూడా ఒక వేదిక మీదకి పిలిచి వాళ్ళతో చర్చించి ఏకాభిప్రాయం తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరి మనం ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడుగుదాం, అందరం కలిసి ప్రధానమంత్రిని కలుద్దాం, అక్కడ ఉన్నటువంటి కేబినెట్ మంత్రులను కలుద్దాం, దీనిపైన ఏకాభిప్రాయాన్ని సాధిద్దాం అనేటువంటి విషయాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ కావాలని ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద ఎక్కడ కూడా రెస్పాండ్ కాలే. ఇదే అదునుగా తీసుకున్నటువంటి బీజేపీ స్పష్టంగా ఒక దుష్ప్రచారానికి పాల్గొన్నది. ఆ దుష్ప్రచారం ఏంటంటే బీసీలు అంటే కేవలం హిందూ బీసీలు అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు. షెడ్యూల్ కులాలకు కానివ్వండి, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఉన్నటువంటి విధి విధానాలు బీసీలకు లేవు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి విషయం బీజేపీ వాళ్ళకి తెలియకనే మాట్లాడుతుంటారని నేను అనుకోవడం లేదు. ఈ వెనకబడినటువంటి వర్గాలు ఏ మతంలోనైనా ఉండవచ్చు, ఏ మతం వాళ్ళైనా అయి ఉండవచ్చు. రాజ్యాంగంలో స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ లేదు. ఈ బీసీలు అంటే ఈ మతంలో సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి అనేటువంటి గైడ్ లైన్స్ ఎక్కడ లేవు. కానీ వీళ్ళు కావాలని ముస్లింలు మాత్రమే ఇందులో 10% ఉన్నారు, 10% రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థలు ముస్లింలకు కేటాయిస్తున్నారు కాబట్టి మేము ఈ బిల్లును అపోజ్ చేస్తున్నామని చెప్పేసి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఆ పార్టీ నాయకులందరూ కూడా పదే ఒక దుష్ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. మేము సూటిగా స్పష్టంగా అడుగుతున్నాం బీజేపీ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా ముక్త కంఠంతో ఒక మాట చెప్పాలి. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ముస్లిం కులాలు ఓబీసీల లిస్టులో ఉన్నాయా లేవా, ఆ విషయం పైన క్లారిటీ ఉండాలి. రెండోది, ఇతర రాష్ట్రాలలో ముస్లింలు ఉన్నప్పుడు మరి తెలంగాణలో ముస్లింలు బీసీ కులాలలో ఉండకూడదా, ఉంటే వారికి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించకూడదా? వీటికి సమాధానం చెప్పకుండా ముస్లింలకు 10% అంటున్నారు. సూటిగా అడుగుతున్నాం, బిల్లులలో కానివ్వండి, ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్లో కానివ్వండి, ఎక్కడ కూడా ప్రత్యేకంగా ముస్లింల కోసం ముస్లిం మతానికి 10% కేటాయిస్తున్నట్టుగా ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఇది కేవలం దుష్ప్రచారం చేయడం, రాజకీయ లబ్ధి పొందడానికి చేసేటువంటి ప్రయత్నం, హిందువుల్ని ముస్లింల మధ్యలో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నమే బీజేపీ చేస్తూ ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు ప్రధానంగా దోషులు నిలబడ్డాయి. ఇకపోతే ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ అంతర్గత ఆ కుటుంబం లోపల ఉన్నటువంటి ఆస్తిపరమైనటువంటి పంచాయతీలని వాళ్ళు అన్నా చెల్లెల మధ్యలో ఉన్నటువంటి ఆ గొడవని
బీసీ ఉద్యమంలోకి నేను బీసీ వాదాన్ని ఎత్తుకొని వస్తున్నా అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. ఇది కేవలం కుటుంబంలో జరుగుతున్నటువంటి పంచాయతీనే బీసీ ఉద్యమంగా ఆమె ఏదో చూపించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది కూడా మొసలు కన్నీళ్లు, బీసీల పట్ల మొసలు కన్నీళ్లు కార్చడం లాంటి బీఆర్ఎస్ వైఖరి. బీఆర్ఎస్ క్లియర్ గా స్పష్టంగా ఒక నినాదంతో ఎక్కడ కూడా ముందుకు పోవాలన్నా వెనక పోవాలన్నా అనేది ఆలోచించకుండా ఎటువైపు బీసీల వైపు ఉండాలన్నా లేకపోతే పార్టీగా మేము మా స్టాండ్ చెప్పకుండా ఇక్కడ కంప్లీట్ గా గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తుంది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ. ఈ మూడు పార్టీలు కూడా ఇప్పుడు కమ్యూనిస్టులలో కూడా కులవాదానికి సపోర్ట్ తీసుకొని వాళ్ళు అంతర్గతంగా చర్చించుకొని వాళ్ళు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు బీసీలకు అనుకూలంగా బీసీల హక్కుల కోసం కమ్యూనిస్టులు ముందుకు వస్తుంటే ఈ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పార్టీలు మాత్రం బీసీలను అణచివేసేటువంటి కుట్రలను కొనసాగిస్తున్నాయని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రైట్. కేవీ గౌడ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నిరంజన్ గారు మనం చూస్తున్నాం ఏదైతే బీసీలకు పెద్దపీట వేస్తాం ఖచ్చితంగా అది అప్పుడు ఏదైతే చట్టసభల్లో కావచ్చు ఏనైనా కానీ 42% రిజర్వేషన్ కల్పిస్తానని ఎలక్షన్ ముందట ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే పెట్టారు. ఈ నేపథ్యంలోనే చూస్తే మాత్రం ఢిల్లీ పెద్దలు చెప్తేనే మేము చేసాం, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నా కానీ చట్టసభలలో ఇది సాధ్యం కాకపోయినా కానీ త్యాసతోటి ఏమాత్రం రాజకీయవేత్తలకు సంబంధించి కొంత జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక చట్టసభలో కొట్లాడాల్సిన వ్యక్తి ఇక్కడ నుండి సుమారుగా ఉన్న పార్టీలందరినీ ఏకాభిప్రాయం తీసుకొచ్చి ఎమ్మెల్యేలతో పాటు కేంద్రం దగ్గరికి ఎడిగి అడగాల్సిన ప్రశ్నలు అడగలేకపోతున్నారు. కావాలని జాప్యం జరుగుతుంది, కావాలని సీఎం తాద్యం చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ముందు హైకోర్టు ఇచ్చిన లెక్క ప్రకారం అయితే ఇంకొక 2 నెలలు మాత్రమే ఉంది ఎలక్షన్. ఎలక్షన్కు ఎలా పోతారు? అసలు పరిస్థితి ఏంది? బీసీలకు 42% ఉన్నట్టా లేనట్టా, లేదంటే రాజ్యాంగబద్ధంగా ఇది కానట్టా? ముందుగా ప్యానల్లో ఉండే వాళ్ళకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ఛానల్ యాంకర్ గారికి, ఛానల్ చూసే ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ఎలా ఉందంటే కష్టపడినోనికి ప్రాధాన్యత లేదు కానీ పక్కనున్నోడు రాయేస్తే వాందే రాజ్యం అన్నట్టు ఈరోజు బీజేపీ వైఖరి అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే మేము స్పష్టంగా బీసీ డిక్లరేషన్ ఎలక్షన్ ముందు మేము బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసిన విధానాలను ఆ రోజు స్పష్టంగా మేము చెప్పగలిగినాం. 42% మేము ఇస్తున్నాము. తెలంగాణలో స్థానిక ఎలక్షన్లో మేము 42% ఇవ్వబోతున్నాము, ఇస్తాము అని చెప్పేసి దాని ప్రకారమే మేము ఒక ఆర్టికల్స్ ఆనాడు రాజ్యాంగం ఏర్పడినప్పుడు షెడ్యూల్లో కానీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు కానీ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఆ రోజు రాజ్యాంగ విధానాల్లో మార్పులు చేయాలనే ఉద్దేశంలో ఆర్టికల్ 243 కింద డి కానీ పంచాయతీరాజ్ కానీ, అదే ఆర్టికల్ 243 టీ మున్సిపాలిటీలు కానీ వీటన్నిటిని స్థానిక ఎలక్షన్స్ల గురించి ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేశాము. 2018లో స్థానిక ఎలక్షన్లో 22% ఇచ్చిన దౌర్భాగ్య స్థితి మన తెలంగాణలో జరిగింది. ఈరోజు వీళ్ళ వైఖరి ఎలా ఉందంటే బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ దుమ్మెత్తిపోయడం తప్ప దగ్గరుండి హెల్ప్ చేయడానికి ఎలాంటి సహాయం అనేది లేదు. దానికి నిదర్శనమే నేను కూడా ఢిల్లీలో బీసీ గురించి ధర్నా చేశాము. మొన్న అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసినాం. ఎందుకు చెప్తున్నామంటే మేము ఆర్టికల్ 243 టీ కానీ ఆనాడు రిజర్వేషన్లు తెచ్చిన విధానాలు కానీ ఎస్సీ ఎస్టీకి ఎస్సీలకు 15 కానీ 10 ఎస్టీలకు 15 మహిళలకు కానీ రిజర్వేషన్లు ఇచ్చింది. కానీ కేవలం ఇక్కడ భారతదేశంలో ఎవరు అయినా అంటే నష్టపోయిందంటే ఈ 77 ఏళ్లలో కేవలం బీసీ వెనుకబడిన కులాలే అని చెప్పాలి. అదేవిధంగా ఈరోజు ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి దానికి ఎలాంటి మతాలు గుర్తు రాలేదు, ఎలాంటి మతతత్వాలు గుర్తు రాలేదు. ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని కేవలం అగ్రనాయకులు అగ్రకులాలకు జ్యుడిషియల్లో ఉండే వ్యక్తులు వాళ్ళ ఇష్టార్జితం సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వాళ్ళ ఇష్టార్జితం చేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేయించగలిగినారు. కానీ ఈరోజు మేము ఎంత తనలాడుతున్నామంటే మా దగ్గర ప్రభుత్వం ఉన్నందుకు మేము దానికి స్పష్టంగా నిర్వీర్యమంగా ఈరోజు తెలంగాణలో బీసీ కులాలు ఎన్ని అనేది కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉంటే మేము దాన్ని ఒక
కొలికి తీసుకొచ్చి కులగణన చేసి 243 కులాలను 80 కులాలు ఈ రోజు వరకు కూడా రాజ్యాధికారం కానీ విద్య కానీ వైద్యం కానీ సరిగా స్థానము లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా డిక్లేర్ ఇచ్చి క్లియర్గా చూపించాము. అదేవిధంగా ఈరోజు దాంట్లో భాగంగానే మేము సర్వేలు చేపించి ఇప్పుడు ఏదైనా కానీ బీసీలకు ఎందుకు ఇవ్వాలని ఆనాడు ఎలక్షన్ అయిపోయినాక ఎంపీ ఎలక్షన్స్లో కూడా మేము ఇస్తామని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సర్వే లేదు అని దీంట్లో ట్రిపుల్ టెస్ట్ అని ఉంటుంది. అది వీళ్ళకు అర్థమవుతుందో లేదో కానీ ప్రామాణికం ఉంటుంది. అంటే సర్వేలు చేయాలి, వాళ్ళ శాతం ఎంత ఉంటుంది, వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అని డిసైడ్ చేయాల్సింది జ్యుడిషియల్, అదేవిధంగా రాష్ట్రపతి, గవర్నరు, అసెంబ్లీలో కౌన్సిలీలు కానీ, అదేవిధంగా రాజ్యసభలో పార్లమెంట్లో కానీ ఇవన్నిటినీ బేరేజ్ వేసుకొని మేము ఒక క్రమ పద్ధతిలో ఒక డెడికేషన్ కమిషన్ని వేసాం. ఆ డెడికేషన్ కమిషన్తో పాటు భూసాని వెంకటేశ్వర కమిషన్ని తీసుకొని ప్రామాణికంగా తీసుకొని, అదేవిధంగా 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిషన్ వాళ్ళకు ఆ వర్సెస్లో దాంట్లో జరిగిన అన్యాయాలు సుప్రీంకోర్టులో జరిగిన కోర్టు ప్రామాణికాలను తీసుకొని ఈరోజు ఒక కులగణన చేశాం. కులగణనలో మాకు 56% అని చెప్పింది. 56%లో 42% మేము ఇస్తామని చెప్తున్నాం. దానికి కట్టుబడి అసెంబ్లీలో మేము బిల్ పాస్ చేశాం, కౌన్సిల్లో కూడా మేము బిల్ పాస్ చేశాం. ఇంతకన్నా స్పష్టంగా బీజేపీ మాలాగా చెప్పగలుగుతుందా, వేరే పార్టీలు చెప్పగలుగుతారు? మేము చెప్పినాము, దాని ప్రకారంగా ఈరోజు చేసి చూపించాం. అదేవిధంగా ఈరోజు గవర్నర్కు 213 ఆర్టికల్ ప్రకారం ఆయన ఆమోదించాలి, కానీ రాష్ట్రపతికి 123 ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి ఈరోజు మాకు ఇవ్వాలి. ఈ తెలంగాణలో బీసీ బిల్లు అమలు చేయాలి. కానీ దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఈరోజు మతం ముసుగులు, మతం అడ్డం పెడుతున్నారు. మతం ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చింది? ఈడబ్ల్యూఎస్ రోజు ఈడబ్ల్యూఎస్ పార్లమెంట్లో 2/3 వంతు మీదే కదా, బీజేపీ పార్టీదే కదా. ఆ రోజు ఈడబ్ల్యూఎస్ అమలు చేసినప్పుడు బీసీ అనేది గుర్తు రాలేదా? బీజేపీ పార్టీకి తెలంగాణలో ఉండే బీజేపీ నాయకులకు నేను ఒకటి సూటి ప్రశ్న ఇస్తున్నా. ఈడబ్ల్యూఎస్ ఎంత తొందరగా పాస్ చేసినరో అదేవిధంగా ఈరోజు మేము ధర్నాలు చేస్తున్నాం. ఢిల్లీలో వెళ్ళి ధర్నాలు చేస్తే మాకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, నాయకులు, సంఘాలు, తెలంగాణ ఉండే ప్రతి ఒక్క సంఘాన్ని తీసుకుపోయి రైలు రోకోలు చేసి రైలులో తీసుకెళ్ళి అక్కడ జంతర్ మంతర్ దగ్గర చేస్తే మాకు అపాయింట్మెంట్ ఇయ్యని దౌర్భాగ్య స్థితి బీజేపీ ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవర్తిస్తుంది. ఇట్లాంటి పరిస్థితిని కూడా మేము ఒక స్టాండ్లోనే ఉన్నాము. ఆ రోజైనా ఈ రోజైనా మేము స్టాండ్లో ఉండి వాటిని చట్ట ప్రకారంగా మాకు అసెంబ్లీలో మేము బిల్ పాస్ చేయలేదా? చేశాము. ఎమ్మెల్సీ ఏది కౌన్సిల్లో చేసినాం. గవర్నర్కి ఇచ్చామా? ఇచ్చినాం. ఇంతకన్నా స్పష్టంగా ఏ పార్టీ చెప్పగలరు? అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అని ఆ రోజు ఉన్నత వర్గాల్లో ముస్లింలు లేరా? ఈరోజు మొఘళ్ళు, అదేవిధంగా సయ్యద్లు, అదేవిధంగా పఠాన్లు, వాళ్ళకు ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ముస్లింలు అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అంటే పేదవాడికి బీజేపీ పార్టీ అందరి దూరం పార్టీ, కేవలం మతం ముసుగులో ఈరోజు అడ్డం పెట్టి వ్యవహరిస్తుంది. మేము రాష్ట్రపతి గారిని, మంత్రులు, సీఎం, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఇట్లా ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు పోయి ఆడ ధర్నాలు చేస్తే మమ్మల్ని పట్టించుకొని దౌర్భాగ్య స్థితి ఈరోజు బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది. నిరంజన్ యాదవ్, మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వస్తా. గంగపురం వెంకటరెడ్డి గారు చెప్పండి. బీజేపీ పార్టీ బీసీల పట్ల నిబద్ధత ఉందా, లేదు అంటే బీసీలలో నుండి 42% బీసీలలో నుండి వెళ్ళి ఓన్లీ ఏదైతే ముస్లింలను తీసేస్తేనే ఖచ్చితంగా మేము బిల్ పాస్ చేసుకొస్తానని చెప్పినటువంటి బండి సంజయ్ గారు, అంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్టా, బ్యాక్వర్డ్ క్లాసా అనేది ఎట్లా వివరిస్తారు ఈ రెండిట్లో బీజేపీ? ఒకటండి, నేను చాలామంది మిత్రులు మాట్లాడినారు. కొంతమందికి రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం లోపల ఈ చర్చ మీరు పెట్టడం జరిగినటువంటిది. అనేక సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకున్నాము రాజమౌళి గారు. కంటిన్యూ అండి, ఎందుకంటే ఇది బీసీ 42% రిజర్వేషన్ కన్ఫామ్ అయ్యి ఓకే అంతవరకు కూడా ఈ చర్చలు కంటిన్యూ. నేను దాని గురించి అంటలేదు. ఇప్పుడు బీసీలకు 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్, కామారెడ్డి ఎన్నికలకు ముందు
ఓట్లు దండుకోవడానికి బీసీ సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి చేసినటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. 42% ఇవ్వచ్చా, ఇవ్వడానికి సంబంధించినటువంటి అంశములు ఏంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి నియంత్రణ లేనిది, పరిధి లేనిది, పరిమితి లేనిది అనేటువంటిది ఆలోచన లేకుండా ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటిది. మరి ఆ రోజు ప్రకటించినప్పుడు ఏ పద్ధతిలో వాళ్ళు చేయదలుచుకున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలిసినటువంటి అంశం అది. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మా ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు, అక్కడ కౌన్సిల్లో మాకు ఉండేటువంటి 3 ఎమ్మెల్సీలు కూడా దానికి పూర్తిగా ఏకపక్షంగా మద్దతు ఇచ్చినటువంటి ఒక సందర్భం. మేము ఎప్పుడు కూడా బీసీల అభివృద్ధి కోసం వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానివ్వండి, మద్దతు కానివ్వండి, ఎత్తుగడలు కానీ ఏ పార్టీ చేయలేదు. 65 సంవత్సరాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి వాళ్ళు మాట్లాడితే ముసలి కన్నీరు కిందనే భావించడం జరుగుతున్నటువంటి. ఎందుకు రాలేదు ఈనాడు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా? నేను ఎందుకంటే బీసీలకు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది. ఇవాళ 3 ఎంపీలను మేము గెలిపించుకున్నామండి. ఒక ఎంపీ అన్న వాళ్ళకి గెలిచినాడండి, వచ్చి ఉన్నదా? నేను అడుగుతున్న వాళ్ళ ప్రశ్న. నేనేమంటున్నా అంటే సెంట్రల్లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారండి. వాళ్ళకు ఉన్నారా? ఇప్పుడు తెలంగాణలో చాలా మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు మాట్లాడుతున్నటువంటి దాంట్లో స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే 42% ఇవ్వాలా. ఎస్, ఇవ్వాలా. మేము అంటున్నది ఏంటంటే మా బండి సంజయ్ గారు బీసీ నాయకుడు కాదా? బీసీ నాయకుడు అంటే మీరే బీసీ నాయకులా? ఆయన 42% గురించి ఏం మాట్లాడుతున్నారో వినండి. మీరు కొంతమంది మాట్లాడచ్చు, సామాజిక వర్గాలు అదే పనిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి భ్రమలో పడిపోతే, రేవంత్ రెడ్డి గారు రాజకీయాల కోసం, ఎత్తుగడల కోసం, సంచలన ప్రకటనల కోసం ఆయన చేస్తున్నటువంటి పూర్తిగా ఘోరంగా ఇచ్చిన హామీలలో విఫలమై ఇలా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆయన చేసిన అప్పులపాలు ఉన్నప్పుడు మీకు తెలియదా? ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవన్నీ మాట్లాడదలుచుకోలేదు. వాస్తవానికి ఒక ఆర్థిక సంక్షోభంలో నిస్సహాయ పరిస్థితి లోపల ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి సందర్భం లోపల డైవర్ట్ చేయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నమే బీసీకి సంబంధించినటువంటి. బీసీ కోణంలో మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. మీ క్యాబినెట్లో చెప్పండి 42% మీకు దమ్ముదే ఏముంటే ఇప్పుడు ఇవ్వండి, రేపు ఇవ్వండి, రేపు పొద్దున క్యాబినెట్ గవర్నర్ గారి ప్రమాణ స్వీకారం పెట్టి మీరు ఇచ్చినటువంటి 50, 60, 70 ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయో దాంట్లో ఎంతమంది 42% బీసీలకు ఇచ్చారో చెప్పండి మీరు. ఎస్, మేము ఇచ్చినాం 2023లో మేము 38 నుంచి 40 మంది బీసీ నాయకులకు ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చినాం మేము. మీరు ఏమి ఇచ్చిండ్రు? 20-25% అతి కష్టం మీద ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళకందరికీ కూడా మేము సాయం చేస్తాం, వాళ్ళకి పదవులు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని అడుగుతున్నారు. సూటి ప్రశ్న రాజమౌళి గారు. బీసీల మీద ముసలి కన్నీరు గార్చేటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న ఏంటంటే ఎస్, ఇచ్చి చూపించండి 42% క్యాబినెట్లో ఇవ్వండి. వాళ్ళకి ఉన్నాయి కదా 3 ఖాళీలు కదా, వాళ్ళకి ఇవ్వండి. మేము అంటున్నాం కదా, బీసీల గురించి మాట్లాడుతున్నాం కదా. మీరు ఎందుకు ఇస్తున్నారు? రెడ్డిలు అనేటువంటి దానికి ఎందుకు ఇస్తున్నారు? నేను రెడ్డిని అయినా కూడా రెడ్డిలకు ఎందుకు ఇస్తున్నాను నేను అడుగుతున్నాను. మీరు చేస్తున్నటువంటిది ఏంటంటే బీసీలను పక్కదోవన పట్టించడానికి ఇవాళ మాట్లాడుతున్నారు. మేము కులగణన చేసినామని. వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందా రాజమౌళి గారు? నేను చాలా సందర్భాల్లో కులగణన ఒకవేళ 9th షెడ్యూల్లో ఈ ఐటమ్ రావాలనుకుంటే, తమిళనాడు పద్ధతిలో రావాలనుకుంటే చేయవలసిన తతంగం ఉంది, రాజ్యాంగబద్ధమైన తతంగం ఉంది. ఏమిటది? ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర జ్యుడిషియరీ కమిషను కులగణన చేయాలి. వీళ్ళకి అవగాహన లేదు. బీసీ కమిషన్ వేసి నిరంజన్ వాళ్ళ సభ్యులతో చేయించడం మొదలుపెట్టినారు. నాకు నవ్వొచ్చింది. ఆదిలాబాద్ నుంచి మేము దిగుతున్నామని చెప్పి మా బాలలక్ష్మి గారు వీళ్ళంతా తిరుగుతుంటే వీళ్ళకేం సంబంధం అండి? కులగణనకు సంబంధించి బీసీ కమిషన్కి ఏం సంబంధం? నిజంగా కులగణన సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఒకసారి చదువుకోవాలి మిత్రులంతా కూడా. సుప్రీంకోర్టులో చెప్పినటువంటి 50% పరిమితి విధించినప్పుడు అదొకటి ఉంది కదా, క్యాప్ ఉంది కదా, 50% కంటే మించడానికి వీల్లేదనేటువంటిది. మంచికో చెడ్డకో అది ఏదైనా కానీ చర్చ మనకు అనవసరం ఉంది. దాంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటంటే రాజమౌళి గారు, మీరు 50% కంటే బీసీలకు అధికంగా ఇవ్వచ్చు, ఇవ్వండి, 9th షెడ్యూల్లో పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ ఒక శాస్త్రీయ పద్ధతి లోపల కులగణన జరగాల. ఏమాత్రం పొరపాట్లు లేకుండా వాళ్ళు ఎంత శాతం ఉన్నారు ఏమున్నదని జరిగి కన్స్టబుల్గా రీజనబుల్గా వాళ్ళ శాతం ఉన్నట్టయితే మీరు 9th షెడ్యూల్లో పార్లమెంట్లో బిల్లు పెట్టి చేసి ఇంక్లూడ్ చేయమని చెప్పి ఉన్నది. వీళ్ళు చేసింది ఏంటండి? ఏదో కులగణన చేసినామంటున్నారు. మధ్యలో తీసుకొచ్చిండ్రు ఎవరిని? వెంకటేశ్వరరావు గారిని. హైకోర్టు మెట్టకాయలు వేసినాక మీరు ఎవరండి చేయడానికి? గవర్నమెంట్ ఏంది చేయడానికి? బీసీ కమిషన్ ఏంది చేయడానికి? అంటే అప్పుడు తీసుకొచ్చి కుర్చీలో కూర్చుని పెట్టినారు. పాపం జస్టిస్ వెంకటేశ్వరరావు గారిని కూర్చుని పెట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందట. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం రైట్ ఉందండి చేయడానికి? ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అధికారులకు సంబంధించి ఇప్పుడు సెన్సస్ జరుగుతుందండి. కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేస్తుంది. మేమే కాదు, కాంగ్రెస్ పాలన నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఆ సెన్సస్లో ఎవరు చేస్తారండి? సెన్సస్ ఒక ఇండిపెండెంట్
సెమీ అటానమస్ బాడీ అది. ఇవాళ కులగణన చేయబోతున్నాము, జనగణన చేయబోతున్నాము. ఊరికే గాలికే మేము కులగణన చేసినామని చెప్పి 3 లక్షల కుటుంబాలు వాళ్ళు చెప్పిన రికార్డుల్లోనే 2 సార్లు ఛాయిస్ ఇచ్చినప్పుడు కూడా సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు గగ్గోలు పెడితే అప్పుడు మళ్ళీ ఇస్తే కూడా 3 లక్షల కుటుంబాలు అసలు డేటా కలెక్ట్ చేయలేదు. అట్లా జరగదండి. ఇప్పుడు మేము చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. రాజమౌళి గారు 26, 27 మొత్తం డేటా వస్తుంది. మొదలు ఇళ్లను ఐడెంటిఫై చేయడము, ఇంటికి నెంబర్ ఇవ్వడము ఇది చేసినారండి. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్లో పనిచేసేటోళ్ళు, అన్ఎయిడెడ్ స్కూల్లో పనిచేసేటోళ్ళు నా దగ్గరకు వచ్చినారు. వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏం చెప్తే అది రాసుకొని పోతున్నారు. టైంపాస్ ముచ్చట కింద డేటా కలెక్ట్ చేసినారు. చేసి దాన్ని ఏం చేసినారు, ఆ డేటా వెంకటేశ్వరరావు గారు ముందు పెట్టి దీన్ని క్లాసిఫై చేయమన్నారు. సరే ఆయన ఏదో చేసినాడు. అట్లా కాదు, వెంకటేశ్వరరావు గారికి మీరు మ్యాన్ పవర్ ఇవ్వాలా, సిబ్బంది ఇవ్వాలా, నిధులు ఇవ్వాలా, టైం ఇవ్వాలా. ఇచ్చి మీరు చేసి ఉంటే అది ఒక అర్థం ఉంటుంది. మీరు ఎంతసేపు మేము చెప్పినాం కదా కామారెడ్డిలో, మీరు ట్యాబ్లెట్ మీ కడుపుని వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాము, భారతీయ జనతా పార్టీ కూడా ట్యాబ్లెట్ వేసుకోమనంటారు వాళ్ళు. అయ్యా మాకేం జబ్బు లేదు, మీకు కూడా జబ్బు లేదు, మీరు ఇచ్చినారు, చేస్తున్నటువంటి పరిస్థితి లోపాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. మీరు పంపించినారు, మేము ఇక్కడ బిల్లు అసెంబ్లీలో మేము మద్దతు ఇచ్చినాము. మరి ఎందుకు తీసుకొని పోలేదండి? అందరి అపోజిషన్ పార్టీ డెలిగేషన్ ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళి చెప్పొచ్చు కదా అన్ని పార్టీలు, ఎందుకు చేయలేకపోయిందండి? నేను ఏమంటున్నా రాజమౌళి గారు అంటే, రాజకీయాల కోసం ఇవాళ దేశంలో జరుగుతున్నది ఏంటంటే, బీసీ వర్గాలన్నీ కూడా హిందుత్వ భావజాలంతో ఉన్నటువంటి బీసీ భావజాలము సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీని ఏకపక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి ఒక సందర్భం లోపల రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కుట్ర ఏంటంటే, కులాల పంచాయతీ పెట్టాలా అనేటువంటిది తీసుకురావడం జరిగినటువంటిది. ఎవరికి వ్యతిరేకత ఉందండి? ఇప్పుడు మేము కులగన చేయబోతున్నాము, రేపు చట్టసభలో కూడా వాళ్ళకి రావచ్చు అవకాశాలు. మీకే లేదు వాళ్ళ మీద ప్రేమ, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? స్థానిక సంస్థల లోపల రేపు మోదీ గారు నిర్ణయం చేయొచ్చు. పార్లమెంట్లోను, అసెంబ్లీలోను, కౌన్సిల్లోను అన్ని రకాలుగా ఉండే చట్టసభల లోపల బీసీలకు సరైన న్యాయం రాలేదు ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంతా ఒక 1 ఇయర్ లోపల జరిగిపోతుంది కదా అంతా కూడా. 26, 27లో మొత్తం డేటా వచ్చేస్తుంది కదా. 28, 29లో ఎన్నికలు ఏదో ఉన్నాయి కదా మనకు రాష్ట్ర సంబంధించినటువంటిది. కాబట్టి ఇవాళ ఏం చేసినారంటే, ఇక అయిపోతుంది అని చెప్పి తీసుకెళ్ళి బీజేపీ మీద బురద చల్లడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర. మొన్న పెట్టినారు అక్కడ సభ, ధర్నా పెట్టినారు. రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏందో రాహుల్ గాంధీ గారికి అర్థమైంది, కాంగ్రెస్ నాయకత్వానికి కూడా అర్థమైంది. అంతకుముందు 4 గంటల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరు కలిపి పెట్టినాడు, అన్ని పార్టీలకు సంబంధించి ఇండియా గ్రూప్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు. ఆ రోజు అర్థమైపోయింది రాహుల్ గాంధీ గారికి. నేను చెప్తున్న రహస్యం, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఈయన చేస్తున్నటువంటి పద్ధతి లోపల అని చెప్పి మీరు మరుసటి రోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున చేసినాము, అన్ని పార్టీలు 100 మంది పార్లమెంటు సభ్యులు వచ్చిండ్రు, వివిధ పార్టీల వాళ్ళని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ ఢిల్లీలో మాట్లాడిన దాంట్లో రాజమౌళి గారు, ఖర్గే గారు రాలేదు, రాహుల్ గాంధీ గారికి ఏదో కేసు ఉంది పోయినాడు, ఓకే. మేడం సోనియా గాంధీ గారు అంటే ఆమె ఆరోగ్యరీత్యా పెద్ద రావడం లేదు, ఒప్పుకోవచ్చు. ఖర్గే గారు రాలేదు, కేసీ వేణుగోపాల్ గారు రాలేదు, ప్రియాంక గాంధీ గారు రాలేదు, ఒక్కడన్నా వచ్చి రానండి. కీలకమైన నాయకులు ఈ 4-5 నేను చెప్తున్నటువంటి వాళ్ళు దేశంలో ఉండేటువంటి కాంగ్రెస్ అగ్ర నాయకులు. నేను ఎందుకంటున్నానంటే, దీన్ని తప్పుదోవన పట్టించి బీజేపీ వ్యతిరేకిస్తున్నాడు. ముస్లింలకు సంబంధించి ముస్లింలు ఈ రాష్ట్రంలో 12% ఉన్నారు. వాళ్ళు అంటున్నారు ముస్లింలు దూదేకుల ఫకీరులు అనేటి, వాళ్ళ మీద మాకు వ్యతిరేకత లేదు. మీరు వాళ్ళు ఉన్న 12%కి 10% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కదా. అసలైన బీసీలకు అన్యాయం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మీకేమో ఏదో అయిపోతుంది మనకెందుకులే అనేటువంటిది అంటున్నారు. మేము అంటున్నది అంటే, నిజమైన బీసీకి ఈ దేశంలో న్యాయం జరగాలి. నిజమైన బీసీకి ఏ రకమైన అన్యాయం జరగడానికి వీల్లేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లోపల మతపరమైన రిజర్వేషన్ల ప్రస్తావన లేదు. మీరు ఆయనే అంబేద్కర్ లాంటి సామాజిక కార్యకర్త భావజాలం ఉన్నటువంటి వ్యక్తే ఆ భావాన్ని చెప్పడం జరిగినటువంటిది. సరే, ఇవాళ మనం చేయాలనుకుంటున్నప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. మీరు 50% 285 ఇక్కడ చట్టంలో పంచాయతీరాజ్ చట్టం తెలంగాణలో 285 క్లాస్ ఉంది. దాంట్లో ఏముంది, 50% మించడానికి వీల్లేదు అనేటువంటిది. రేపు ఎవడన్నా కోర్టుకు పోతే ఏమవుతుంది? మరి ఎందుకు చేయడం లేదు? మీరు ఎందుకు చేయలేకపోయినారు? కాబట్టి ఇవల్ల దేశంలో మేము కర్ణాటక మోడల్ తెలంగాణ మోడల్ అంటారు, నవ్వు వస్తుంది. మీరు కర్ణాటకలో మనకంటే ముందు రాజమౌళి గారు 6 నెలల ముందు ప్రభుత్వం ఏర్పడ్డది. అక్కడ 350 కోట్లు పెట్టి కులగణన చేసినారు. ఏమైందో చెప్పమనండి. సిద్ధరామయ్య గారు బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముఖ్యమంత్రి కదా, ఆయన అంటే నాకు గౌరవం ఉంది. ఏం చేసిండో చెప్పమనండి. హిమాచల్లో ఏం చేసిండో చెప్పమనండి. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా తెలంగాణలో ప్రజలని తప్పుదోవన పట్టించి అధికారంలోకి వచ్చి అమలుగాని హామీలు ఇచ్చి మోసం చేస్తూ, అదే పద్ధతి లోపల బహుశా కాంగ్రెస్లో 55 సంవత్సరాలుగా బీసీలను ఎవరు ఇంత పెద్ద ఎత్తున మోసం చేయలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అది గమనించమని కోరుతున్నాం మేము.
మేము వ్యతిరేకం కాదు. మేము రేపు అంటున్నాం కదా, రేపు చట్టసభల్లో కూడా బీసీలకు అవకాశాలు తప్పకుండా వచ్చేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. మాకు తెలియదా రాజకీయం? మీరు ఈ ఆట ఆడితే మాకు తెలియదా? ఎస్, మేము మహిళలకు పెట్టినాము. మహిళలకు మీరు ఎప్పుడైనా రిజర్వేషన్ పెట్టిందా? మహిళల రిజర్వేషన్ రేపు ఈ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్స్ ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితుల మోదీ గారు ఒక బీసీ ప్రధానమంత్రి చేసేటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడల్లో రైట్ వెంకరెడ్డి గారు, వెంకరెడ్డి 3 నెలలకు వస్తుందా అనేటువంటి మాట పక్కకు పెట్టండి. వెంకరెడ్డి కాబట్టి ఇవాళ నేను ఒక్క మాట, కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటి? వీళ్ళు బీజేపీ మీద ఇవన్నీ తెలిసినప్పుడు మరి మీకు తెలియదా కామారెడ్డిలో ఏం జరిగింది అనేటువంటిది? మేము బిల్లు పెడతాము రండి, బిల్లు ఇప్పుడు మేము చెప్పినాం అక్కడికి మధ్యప్రదేశ్లో ఏ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు చదవని చెప్పి మా రామచంద్రరావు గారు స్టేట్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. మీరు అది స్టడీ చేసి చెప్పండి, మీరు ఆ పద్ధతిలో చెప్పమని చెప్పినాము. 10% ముస్లింలు, నిన్న కూడా 10% ముస్లింలకు సంబంధించిన ఐటమ్లు మీరు తీసేయండి. మా కిషన్ రెడ్డి గారు గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది ఏమిటంటే, నేను రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తా, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తా. దీంట్లో వేరే ఉద్దేశం మేము ముస్లింలకు వ్యతిరేకమని కాదు, ఆర్థిక పరమైనటువంటి సంబంధించినట్లు వాళ్ళు వచ్చే కేటగిరీలో వాళ్ళు వస్తారు. అంటే వెంకరెడ్డి గారు ఒక్కటి చెప్పండి, బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్టా బ్యాక్వర్డ్ క్లాస్ ఎలా వర్గీకరిస్తున్నారు మీరు? బీజేపీ పార్టీ ఉండాలి ఇప్పుడు బీసీ బ్యాక్వర్డ్ ఇప్పుడు ఏమున్నదో చెప్పండి. జియోలో ఏబీసీ అని బీసీలకు ఇచ్చిన దాంట్లో ఏం మెన్షన్ చేసినారు? అంటే ఇందులో రెండు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఓబీసీ బీసీ అనే ఇక్కడ వాళ్ళు ఓసీల కిందికి వస్తారు, అదే ముస్లింలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కిందికి కూడా వస్తున్నారు. అంటే మీరు క్యాస్ట్ పరంగా చూస్తున్నారా లేదా క్లాస్ పరంగా చూస్తున్నారా? క్యాస్ట్ కాదు, మేమందరం బీసీలు 56% ఉన్నదని ఆయన చెప్తున్నాం లెక్క. ఇంతవరకు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? మేము అడుగుతున్నాం, వీళ్ళ స్టేట్గా అడుగుతున్నాము. బీసీలకు సంబంధించింది కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం కులగణనకు సంబంధించినటువంటి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా రహస్యంగా ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పాలా? ఇదే అంశంపై నిరంజన్ యాదవ్ తీసుకోండి. నిరంజన్ యాదవ్ చెప్పండి. గంగపురం వెంకటరెడ్డి గారు క్లుప్తంగా అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి. సార్ ఇందాక అంటున్నారు వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షుడు మేము 42% అమలు చేయమని స్పష్టంగా చెప్తున్నారు, మేము ఇవ్వమని. అది కూడా వినాలే, న్యూస్లలో ఇందాక మొన్న 3 రోజుల కింద కూడా చెప్పిండు. అదేవిధంగా బండి సంజయ్ గారు ఇప్పుడు మేము ఇందాక వెంకటరెడ్డి గారు మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు అని చెప్పారు. మీరు వ్యతిరేకం కాకపోతే ఇప్పుడు ఈరోజు నిన్న మొన్న బండి సంజయ్ గారు మరి ఎలా మాట్లాడినారు? మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వము, 10% దాంట్లో ఇవ్వము అని చెప్పేసి. ఈడబ్ల్యూసీలో ఎట్లా ఇచ్చిండ్రు? దీంట్లో ఇప్పుడు బీసీలో 42%లో మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే పేదవాడు ఉన్నాడు బీసీలలో, ఇంకా దరిద్రంగా చేయడానిక ఒకటి. రెండోది, మొన్న పార్లమెంట్ సెషన్ నడిచింది, ప్రతిపక్షాలు మొత్తం ఏకంగా ఈ బిల్లు గురించి మేము అక్కడ అడిగాము, అక్కడ వాకౌట్ కూడా చేశాము. అదేవిధంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమికి సంబంధించిన ప్రతిపక్షాలు మొత్తం అక్కడ వాకౌట్ చేయడానికి అక్కడ అడుగుతుంటే, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు 8 మంది ఎంపీలు ఏం నిద్రపోతున్నారా అనేది కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ ఉండే కిషన్ రెడ్డి గారు చిన్నెర్జీఆర్ సార్ని 30-31 3వ తారీఖు మధ్యలో ఇక్కడ ఉండే ఫారెన్లో ఉండే చిన్నజీఆర్ స్వామిని తీసుకొచ్చి ప్రధాని దగ్గర రాష్ట్రపతి దగ్గర కలిపేయడానికి వస్తుంది. కానీ ఒక సెంట్రల్ మినిస్టర్ ఈ తెలంగాణలో ఉండే సెంట్రల్ మినిస్టర్, ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడకండి, మేము మాట్లాడుతున్నాం. చిన్నజీఆర్ స్వామి గారు ప్రధానిని కలిపేయడానికి వస్తుంది, కానీ ఇక్కడ ఉండే తెలంగాణలో ఉండే బీసీ నాయకులకు 3000 మంది ఆడ ధర్నా చేస్తున్నాము. దాదాపు దేశంలో ఉండే ప్రతిపక్షాలు ఎంపీలు ప్రతిపక్ష నాయకులు వచ్చి ధర్నాలు చేస్తుంటే కనికరం రావట్లేదా? అంటే ఇక్కడ చిత్తశుద్ధి ఎవరు చేయాలి? చిత్తశుద్ధి ఎవరున్నారు? మీ బీజేపీ కానీ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి సమస్త తెలంగాణ బీసీ సమాజం నుంచి సూటిగా ఒక ప్రశ్న అడుగుతాం, వాటికి సమాధానం చెప్పాలి రెండు పార్టీలు కూడా. ముందుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బిల్లు సర్వే చేయడంలో డెడికేషన్ కమిషన్ నియామకం ఉంది, బీసీ కమిషన్ సిఫారసులు ఉన్నాయి, తర్వాత మీరు బిల్ పాస్ చేశారు, అన్ని పార్టీలను కూడగట్టుకురు. మరి ఢిల్లీలో ప్రెజర్ చేయడానికి మీరు 2.5 నెలల పాటు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేంత వరకు మీ నాయకత్వం ఎందుకు ఈ బిల్లుల మీద స్పందించలేదో మీరు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక్కోండి. 2, ఢిల్లీలో మీరు ధర్నా చేసినాం, ఢిల్లీలో మేము పార్లమెంట్లో లేవనెత్తినాం. పార్లమెంట్ ఎక్కడ లేవనెత్తారండి? హౌస్ బయట 4 ఎంపీలు నిలబడి బీసీ రిజర్వేషన్ల గురించి ఏదో కొద్దిసేపు షో చేస్తే అయిపోతుందా? ఏం చేశారండి? పార్లమెంట్లో మీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? మీ అధిష్టానం ఎందుకు మాట్లాడలేదు? దీనికి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంది? తర్వాత పార్లమెంట్ బయటకు వచ్చారు, జంతర్ మంతర్ దగ్గర మీరు ధర్నా కూర్చురు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూర్చొని ఏం మాట్లాడిరండి మీరు? మనం బీజేపీ
కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షాలను ఒప్పించుకొని ముందుకు పోవాలి. మీరు ఆడికి పోయి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి మేము ఈ అంశాన్ని తీసుకొని వెళ్తామని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేనా బీసీల పట్ల మీకున్నటువంటి కమిట్మెంట్? ధర్నా అయిపోయింది, రాష్ట్రపతి ఒక మాట సూటిగా నేను అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా కాంగ్రెస్ సంబంధించిన బీజేపీ తర్వాత అడుగుతాను. ఢిల్లీలో 3వ రోజు చేసినటువంటి ప్రోగ్రామ్ మీరు ఎన్ని పార్టీలను కలుపుకొని వెళ్ళారండి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలవడానికి? అఖిల పక్షాన్ని తీసుకెళ్లమని మీ ముఖ్యమంత్రి గారికి మీ పార్టీ నాయకులకు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫు నుంచి అనేక సందర్భాలలో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. దాని తర్వాత ప్రతి సందర్భంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, వివిధ వేదికలపై నుంచి కోరినాం. అఖిల పక్షాన్ని తక్షణమే మనం ఢిల్లీకి తీసుకెళ్లాలి, అఖిల పక్షాన్ని ఇక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించాలి, అన్ని పార్టీలను తీసుకొని ఢిల్లీ పోవాలన్నాం. కేవీ గౌడ్ గారు మీ రెండో క్వశ్చన్ మనకు టైం లేదు, రెండో క్వశ్చన్ కూడా చదవండి, రెండో క్వశ్చన్ కూడా చెప్పండి. 3వ క్వశ్చన్ అయిపోయింది. ఢిల్లీలో 3వ రోజు మీరు ప్రధానిని తీసుకొని రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగకుండా ప్రధాని కలవకుండానే మీరు రాజకీయ ఉపన్యాసాలు చేసుకొని మీ పార్టీ ఏదో అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ పోయి మాకు యూపీఏ వస్తుంది లేకపోతే ఇండియా కూటమి వస్తుంది అని చెప్పేసి మీరు ఆ ఆలోచనతో ఉన్నారు తప్ప బీసీలకు కావాల్సినటువంటి న్యాయం చేయలేదు. ఇది నిరంజన్ రెడ్డి, నిరంజన్ యాదవ్ గారు మీ వైపు నుండి నాకు స్పష్టంగా క్లారిటీ కావాలి. సమాధానం ఒక్క నిమిషం, ఎందుకంటే టైం లేదు, మళ్ళీ ఇంక ఇద్దరు మాట్లాడాలి, సమయం లేదు. మీరు అడిగినవి వాస్తవాలు కాకపోతే మీరు ఒకటే కోణంలో మాట్లాడుతున్నారు. కేవీ గౌడ్ గారు ఒక్క నిమిషం, కేవీ గౌడ్ గారు మీది అయిపోయింది కదా, ఒక్క నిమిషం ఆగండి, మీ సమాధానం చెప్తాను వినండి. కేవీ గౌడ్ గారు మీరు అడిగినవి బీసీలు అంటే ఎవరు అనే దగ్గర మీ దగ్గర సమాధానమే లేదు. బీసీలు అంటే వెనకబడిన కులాల, వెనకబడిన తరగతులు అనే దానికి మీ దగ్గర సమాధానం లేదు, కనీసం అవగాహన లేదు మీకు. వెనకబడిన తరగతులు డిక్లేర్ చేసిన తర్వాత వెనకబడిన తరగతులు అంటే అందులో ఏ మతం ఉండాలో ఏ మతం ఉండకూడదో చెప్పిరా? రైట్, మీరు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కేవీ గౌడ్ గారు నేను అదే స్పష్టంగా ముస్లింలు ఉన్నారా లేదా? కేవీ గౌడ్ గారు నేను అదిగాను కూడా బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్టా బ్యాక్వర్డ్ క్లాసా అనేది అడిగినా. ఒక్క నిమిషం చెప్పండి. కేవీ గౌడ్ గారు అడిగిన విధానాలు వాస్తవాలు ఒకటి, ఇంకోటి కూడా కేవీ గౌడ్ గారు ఒకటే కోణంలో ఆలోచిస్తున్నారు. మేము అక్కడ ప్రతిపక్షాలను కాకుండా సంఘాలను, వివిధ సంఘాలు, ఒక్క నిమిషం వినండి, వివిధ సంఘాలు, ఇప్పుడు బీసీ సంఘం కావచ్చు, బీసీ సంక్షేమ సంఘం కావచ్చు, అట్లా దాదాపు ఒక 30 సంఘాలను తీసుకొని ఢిల్లీకి వెళ్ళాము. అక్కడ మేము స్పష్టంగా అడిగినాము, రాష్ట్రపతి కోసము అప్పీల్ పెట్టుకున్నాము. ప్రధాని అవసరం లేదండి, రాష్ట్రపతి మాకు 2 ఆర్టికల్లోనే ఉంది, మీకు 213 ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి బిల్ పాస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము అక్కడ స్పష్టంగా ఒక్క నిమిషం వినండి కేవీ గౌడ్ గారు, ఆ బిల్ కోసం మేము ధర్నా చేసాము, రాష్ట్రపతి కోసం అపాయింట్మెంట్ అడిగినాము. మేము ప్రతిపక్ష ఇప్పుడు పిఎన్ మూర్తి గారు కేవీ గౌడ్ గారు ఒక్క నిమిషం, కేవీ గౌడ్ గారు రాష్ట్రపతి దగ్గర మన నిరంజన్ పిఎన్ మూర్తి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు తారాసపడుతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇస్తే ఒకవేళ బీసీలకు 42% ఇస్తే కొట్టుకపోయేది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రకంగా అర్థమవుతుందని ప్రజల అభిప్రాయం. ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం బీజేపీ పార్టీ అందులో నుంచి వెళ్ళి ఏదైతే మైనార్టీలు తీసేస్తే ఖచ్చితంగా ఇస్తామంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం టైం లేదు, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లు జరగాలి, ఇప్పటికే 2 సంవత్సరాలకు గావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎలా చూస్తారు, మీ అంతర్గత వ్యవహారాలలో ఎలా చూస్తారు, విశేషంగా చెప్పండి. నేను మొదట నా వ్యాఖ్యానం అనేది ఇప్పుడు తేటతలం అయింది. రాజకీయ పార్టీలు ఈ 42% బీసీలకి రావాల్సిన ఈ రిజర్వేషన్స్ పట్ల వెనకబాటుతనంతో ఆ రాజకీయ పార్టీలు ఉన్నాయనేది స్పష్టమైపోయింది. రెండోది, మనం క్లాస్ వేరు, క్యాస్ట్ వేరు, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియకుండా మేము ఇక్కడ ఎవరు మాట్లాడటం లేదు. అర్థం చేసుకోవాల్సింది క్లాస్కి మతం ఉండదు. ఏ మతంలోనైనా వెనకబాటుతనం ఉంటుంది. ఫకీర్లు వాళ్ళు ముస్లిం మతంలో ఉన్నారు, వాళ్ళు అడక్క తింటూ ఉంటారు, వాళ్ళకి సామాజికంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? దూదేకులు వాళ్ళు దూదిని పరుపులు కుట్టుకుంటూ బతుకుతూ ఉంటారు, వాళ్ళు వెనకబడి ఉన్నారు. సైకిల్ షాపుల దగ్గర సంచార కమిటీ ఏం చెప్పింది? దళితుల కన్నా కూడా హీనమైన స్థితిలో
చాలా ముస్లింలు బతుకుతున్నారని చెప్పింది. అందుకని ఇక్కడ క్లాస్ చూడాలి, మతాన్ని ఎందుకు చూస్తా ఉన్నారు? క్రిస్టియానిటీ తీసుకుంటే, దళితులు క్రిస్టియానిటీ తీసుకుంటే బీసీ కింద ఎందుకు గుర్తిస్తా ఉన్నారు? ఓన్లీ హిందువుల్లో ఉండే కులాలే క్లాసులా? అలా కాదు. మన భారతదేశం అనేది అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక కులాలు, అనేక తెగలు ఉన్న భారతదేశం ఇది. భిన్నత్వంలో ఏకత్వం. మీరు ఏకత్వంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే భారతదేశంలో ప్రాంతీయతలు పెరుగుతాయి, భాషా ద్వేషాలు పెరుగుతాయి, ఇట్లా మతపరమైన విద్వేషాలు కూడా పెరుగుతాయి. అందుకని ఈ రోజుని కిన్ కర్తవ్యం, ఈ రోజుని పార్టీలు ఏం చేయాలి? కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలు రెండు కూడా టెక్నికాలిటీస్ మీద కాదు మనం మాట్లాడాల్సింది. ఖచ్చితంగా పార్లమెంట్లో 42% బీజేపీ కనుక చిత్తశుద్ధి ఉంటే 42% దాని మీద పార్లమెంట్ లో బిల్లుని పెట్టండి, రైట్. ఆర్డినెన్స్ ని అమలు చేసే విధానాన్ని తీసుకొని రండి. అక్కడ ప్రూవ్ చేయండి. మీరు కాంగ్రెస్ యొక్క కుట్ర అంటారా, కాంగ్రెస్ ఓట్ల కోసం చేస్తున్న నాటకం అంటారా దాన్ని? ఇప్పుడు మా కేబీ గౌడ్ గారు క్లియర్ గానే మాట్లాడారు. ఇప్పుడు ఈ సమయంలో 42% సాధించుకోవాలి మన తెలంగాణ, సామాజిక తెలంగాణ అనుకున్న ఈ సందర్భంలో లోపాలు ఎత్తి చూపించడం కాదు. బాల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ముందు బాల్ ఉన్నది. ఆ బాల్ ని సరిగ్గా గోల్ చేయకపోతే గనక రాష్ట్రంలో, కేంద్రంలో కూడా రెండు పార్టీలకి బీసీలు దూరంగా ఉంటారనేది నా అభిప్రాయం. రైట్ మూర్తి గారు.